నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుడివాడలో ఫ్లెక్సీల వివాదంతో ఉద్రిక్తత. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట. పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం. చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం పిఎస్లో ఫిర్యాదు. హత్య కేసులో జనసేన నాయకురాలు వినుత సహా 5 అరెస్ట్. ఆరోపణలతో నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరణ. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవటం వల్లే ప్రమాదం. అహ్మదాబాద్ ఘటన వెనుక ఎలాంటి కుట్రకోణం లేదన్న ఏఏఐబీ. వీసా మంజూరుతోనే వలసదారులపై స్క్రీనింగ్ ఆగిపోదన్న అమెరికా. వీసాదారుని ప్రతి కదలికను గమనిస్తామని హెచ్చరిక. కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం తీవ్ర స్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న జెడ్పీ చైర్మన్ హారిక కారును నాగవరపాడు సెంటర్ వద్ద టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు కే కన్వెన్షన్ నుంచి వచ్చేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతలు కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. గుడివాడలో తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. కార్యకర్తల సమావేశం సందర్భంగా వైసీపీ నేతలు వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటికి కౌంటర్గా కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేస్తారని గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఫ్లెక్సీలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు వాటిని తొలగించాలని పోలీసులను కోరారు. నాగవరపాడులో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? గుడివాడలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నిర్వహిస్తున్న నియోజకవర్గ కార్యక్రమానికి వైసీపీ నేతలందరూ తరలివచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం గుడివాడలో దుమారాన్ని రేగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు కనుక ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తాను, అలాగే ఆయన బూట్లు దుడుస్తానంటూ కూడా కొడాలి నాని గతంలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకి కట్టుబడి ఉండాలి. గుడివాడలో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా స్థానిక సుపరిపాలన పేరుతో కుటుంబ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు నాగవరపాడులో పెట్టడం జరిగింది. అటు వైసీపీ నేతల సమావేశం, అలాగే ఇటు ఉన్న ఈ కార్యక్రమానికి సంబంధించి వైసీపీ నేతలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లు కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు ఇది. ఈ కారు కే కన్వెన్షన్కి వెళ్తున్న నేపథ్యంలో స్థానికులు అడ్డుకొని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ కూడా జరిగింది. మహిళలు అయితే గొడవ కారుని వెళ్లకుండా చేస్తున్న దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఒక పక్క వైసీపీ హోరావరిగా ఈ రోజు నాగవరపాడు సెంటర్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు గతంలో ఎలాగైతే రాష్ట్ర
ఈ రోజు టీడీపీ నేతలు ఆ వ్యాఖ్యలను ఖండించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉప్పాల హారిక చైర్మన్ కే కన్వెన్షన్ హాల్ నెలకొన్న టీడీపీ కార్యకర్తలు నేతలు కూడా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ కూడా ఆ కారును అడ్డగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కారు కే కన్వెన్షన్ వెళ్లకుండా పోలీసులు తిరిగి చైర్మన్ కారును అయితే వెనక్కి తిప్పి పంపిస్తున్న దృశ్యాలను అయితే మనం చూసుకోవచ్చు. పోలీసులు వలయంగా ఏర్పడి ఆ కారుని బయటికి పంపిస్తున్న దృశ్యాలను అయితే మనం చూసుకోవచ్చు. స్థానిక మహిళలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కారులో ఉన్న జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కూడా ఈరోజు ఈ మీటింగ్ అయితే రావడం జరిగింది. మొత్తంగా ఈరోజు గుడివాడ మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంది. ఒకవైపు వైసీపీ సమావేశం, మరొకవైపు టీడీపీ సుపరిపాలనలో భాగంగా ఈరోజు మేము పోలీస్ వారి పంపించేసాం. మళ్ళా హల్చల్ చేయడానికి యూటర్న్ నిలబడి నేను ఎళ్ళను, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటుంది. అంటే మా పెట్టిన ఆదేశాల ప్రకారం నిబంధన ప్రకారం అరగంట ఇప్పుడు పోలీసు వారు వాళ్ళు అడిగా కూడా వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వకపోతే వాళ్ళు తాడు కట్టి లాగాలని చూస్తే అప్పుడు బయలుదేరింది. అంత సంస్కారం లేకుండా మాట్లాడుతాం. మాకు రాదా మాట్లాడతాం? గంట బట్టి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడే ఉంటాను అందుకని కారు కదపలా. మళ్ళీ పైగా కారు నుంచి వాయిస్ ఏం పీక్కోవాలంట. అంటే మాకు రాదనుకుంటున్నారా? కారులో హారిక గారు ఉన్నారా? వైసీపీ నేతలంతా కూడా ఈ సమావేశానికి వచ్చారండి. ఉప్పాల హారిక గారు, ఉప్పాల రాము గారు ఉన్నారు. ఒకసారి వచ్చారు, వెనక్కి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా జనాలు రచ్చుకోవడానికి వచ్చి గంట అయింది. గంట వెయిట్ చేశాము. ఇప్పుడు కూడా నేను వెళ్ళను, ఏం పీక్కుంటారో పీక్కోండి తెలుగుదేశం కార్యకర్తలు అంటుంది. తెలుగుదేశం కార్యకర్తలు పీకటం చేతగాక కాదు, కాకపోతే చంద్రబాబు గారు నేర్పిన క్రమశిక్షణ అనేది మాలో ఉంది కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం నుంచి రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇక రోడ్డు మీద తిరగరు. ఈ సంవత్సరం నుంచి రోడ్డు మీద తిరిగారు కానీ ఇక రేపటి నుంచి రోడ్డు మీద తిరగరు. రేపటి నుంచి వాళ్ళ బతుకులు ఇంతే. గుడివాడలో కూడా కొంత బ్యానర్లు అయితే మొత్తం వైసీపీ నేతలు ఎవరైతే మీటింగ్ వస్తున్నారో వారందరినీ కూడా ఈ కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలకు అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దారిలో టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీగా మోహరించి గతంలో మంత్రి నారా లోకేష్ మీద అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా ఇటువంటి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకి సమాధానం చెప్పాలంటూ కూడా వైసీపీ నేతలను మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు బ్యానర్లు అయ్యో కట్టినట్టు ఉన్నారు కదమ్మా. పేరు నాని రానికుండా చేయాలని ఆయన మా గుడివాడ రావటం ఏంటి? ఆయన ఏంటో ఆయన అక్కడ చూసుకోవాలి. మా గుడివాడ రావాల్సిన ఆయన పోయేటి ఏంటి? ఆయన రాకుండా చేయాలనే మేము చేసాం. కార్యకర్తలు అందరం ఎక్కామన్నమాట, రోడ్డు ఎక్కాము. ఆయన రావడానికి వీల్లేదు. ఆయన ఏదో ఆయన చూసుకోవాలి. మా గుడివాడకి సంబంధం లేదు ఆయనకి. ఎవరైనా సరే వస్తే అదేమంటే రఫ అంటారు. రమ్మని మేము రఫ ఆడిస్తాం. మరి రమ్మని ఇక్కడ మా మగలైతానంటే చూపిస్తాం. కానీ మా బాబు గారు ఇలా చేయమని ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు చేస్తున్న దానికి మాత్రం అరికడుతున్నాం. అది మొత్తంగా కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు చేస్తున్న ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మొత్తం రాజకీయంగా కూడా కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వ్యాఖ్యలు రేపయ్యి మరొకవైపు ఈ పేరు నాని ఈ రోజు గుడివాడకు వస్తున్నాడు. మరొకవైపు కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కూడా టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారు. సార్, సంవత్సరం పాటు ఓడిపోయిన 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని మంత్రిగా పనిచేసి గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలు నందివాడ మండలం పూర్తిగా ముంపులో ఉండగా కనీసం ఎలా ఉన్నారు జనాలను పలకరించిన నాని ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఈ గుడివాడ గడ్డకు వచ్చాడు. మేము అప్పటికి వెనుదిరిగి వెళ్ళిపో, నువ్వు గుడివాడ రావడానికి నీకు అర్హుడు కాదు, ఇక్కడ జనాలకు నీకు సంబంధం లేదు, ఇక్కడ ఎప్పుడైతే నువ్వు జనాల కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోలేదు ఆ రోజే ఈ జనాలకి నీకు సంబంధాలు తెగిపోయినాయి. నీ ఓటమితో ఈ గుడివాడకి ఈరోజు సంబంధాలు తెగిపోయినాయి. వరదల్లో నువ్వు ఏనాడైనా వచ్చి పలకరించావా? వెనుగండ్ల రాము గారు విదేశాల నుంచి ఇమీడియట్గా వచ్చి ఎమ్మెల్యే గారు అయితే ఉండొచ్చు కాక విదేశాల నుండి వెంటనే వచ్చి వరదల్లో ఉన్న వాళ్ళని కాపాడారు. ఎంతోమంది కాపాడుతున్నారు. జనాలందరూ వరదల్లో ఉంటే హైదరాబాద్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటే 20 ఏళ్ళ పాటు నీకు పట్టం కడితే నువ్వు కనీసం వరదల్లో నువ్వు వచ్చి పలకరించవా? అది అటువంటి వాడు నీ గుడివాడి గడ్డ తొక్కే అర్హత నీకు ఎక్కడుందని అడుగుతున్నా కొడాలా నేను. నువ్వు రావడమే కాకుండా పేరు నాని వాళ్ళందరూ తీసుకొచ్చి గుడివాడ నీకు క్లబ్ లాగా కనిపిస్తుందా? క్లబ్లో మీటింగ్ పెడతావు నువ్వు.
పేరు నాని కొడాలని వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చారని అడుగుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నేతలకు అనుకున్నారు, అసలు ఏం అడగదలుచుకున్నారు వాళ్ళని? వైసీపీ నేతల్ని గతంలో కూడానండి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, హౌస్ అరెస్టులు చేశారు. మహిళలని కూడా చూడకుండా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి రోడ్ల మీద కూడా అమరావతి రైతులను కూడా లాగిన పరిస్థితి వాళ్ళ పాలనలో. ఒక్కళ్ళని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. అటువంటిది ఇప్పుడు పేరు నాని చేసిన వ్యాఖ్యలు మరి పరపర నరకాలు నైట్ రాత్రిపూటలు అంటే ఏంటండి? అసలు కార్యకర్తలు నరకాలంటే నరకడానికి ఆయన ఎవడండి? ఎవరు నరుకుతాడు? రమ్మనండి, ఎంతమంది నరుగుతాడు చూస్తాము. వచ్చి మా ముందర నుంచోమని చెప్పండి, మేము మాత్రం వెళ్ళలేమండి. దీనికి మేము ఖండిస్తున్నాము పేరు నాని వ్యాఖ్యలకి. మరి క్షమాపణ చెప్పాలి, పేరు నాని చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి. అట్లాగే కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తల్లో ఉన్నవండి, ఆయన నాయకుల్లో ఉన్నవండి, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే కూడా మేమందరం కూడా చాలా దూరం వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాదుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిదే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, దాన్ని ఎలా చూస్తారు? ఆయన ఒక సైకోనండి, సైకో. ఆయనకి అలాంటి వ్యాఖ్యలు అయితేనే నచ్చుతాయి. ఇహి అని పొళ్ళికిలుచుకుంటా ఉంటాడు ఆయన. మరి అలాంటి వాళ్ళు వీళ్ళేంటి? మేము ఎంత తిడితే ఎంత మాట్లాడితే అంత మంచి పదవులు ఇస్తాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఒక రాజకీయ పద్ధతి అనేది తెలియదు. మనం ఎక్కడున్నాము ఏంటి, మనం ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నాము, ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాము అనేది కూడా వాళ్ళకి తెలియదు. నోటికి ఏదో వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మేము ఎందుకు ఊరుకుంటామండి? మేము ఒక నిబద్ధత గల నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం. మేము మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పాడు, క్రమశిక్షణ తోటి ఉన్నాం మేము. అటువంటి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కూడా మరి వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మరి ఉప్పాల హారిక గారు మేము మంచితనంగా చెప్పి వెళ్ళిపోమని చెప్పాము, ఆమె వెళ్ళనని చెప్పి గంట సేపు అక్కడ వెహికల్ ఆపేసి మరి అలాగే నుంచున్నారు. మంచితనంగా చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి, మేము ఆవిడ వెళ్ళలేదు, వెళ్ళిపోమన్నాము. వెళ్ళిపోమంటే వెళ్ళదని ఆవిడ అక్కడ ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఆవిడ అక్కడే ఉండిపోయింది. మరి దీన్ని ఏమని చెప్పాలండి? మరి మేము మంచితనంగా చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి అంటే వాళ్ళ గొడవలు కావాలనే కదా, గొడవల కోసమే కదా వాళ్ళు కూర్చున్నది. వాళ్ళది ఒక ఫ్యాక్షనిస్టు రాజకీయం. ఆ నాయకులు వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా అదే విధంగా నడవాలని చూస్తున్నారు. అదే విధంగా నడవాలనుకున్నప్పుడు మేము ఎందుకు ఊరుకుంటామండి? మేము ఎందుకు ఊరుకుంటాము? రమ్మని చెప్పండి, పేరుని నాని మా అందరికి క్షమాపణ చెప్పమని చెప్పండి ఇక్కడ నుంచొని. సరే, ఇప్పుడు ఏంటి ఈరోజు పరిస్థితి, అసలు ఏం జరిగింది? ఏమీ లేదు సార్, గుడివాడలో తెలుగుదేశం పార్టీ మా నాయకుడు వెనిగల రాము గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లే దాన్ని గుడివాడలో అలజడి సృష్టించాలని కొడాలని అనుకో బ్యాచ్, గడ్డంగాంగ బ్యాచ్ అందరూ కూడా గుడివాడలో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశం కార్యకర్తల్ని, విభేదాలు. ఎందుకంటే మా నాయకుడు వెనిగల రాము గారు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రోత్సహించే వ్యక్తి కాదు ఆయన. ఎందుకంటే ఎలాంటి ఆయన ప్రోత్సహించాడు. కానీ పేరు నాని కొడాలి నాని అనే ఇద్దరు సైతాన్ బిడ్డలు ఇద్దరు కూడాను, వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను వాళ్ళు మాట్లాడిన మాటలు, దూషించిన మాటలు, రప్పా రప్పా అని చెప్పని, నైట్ చీకట్లో చంపేస్తామని చెప్పని, ఇలాంటి ఎన్నో మాటలు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు కూడా మనోభావాలు దెబ్బతిని. ఎందుకంటే మా నాయకుడు వెనిగల రాము గారు ఎలాంటి ప్రోత్సహించబోయినప్పటికీ కూడా గుడివాడ పట్టణంలో తెలుగుదేశం ఉంది అని మేము రుజువు చేసుకోవాలంటే నాయకులు కార్యకర్తలందరం కూడా మేము ఆయన వద్దన్నా సరే, ఆయన కాదన్నా సరే, గుడివాడ పట్టణంలో తెలుగుదేశం ఉండగా ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ గుడివాడలో కాలు పెట్టి ఇలాంటివి చేయకూడదని పేరున్నాయి నెట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గుడివాడలో కాలు పెడితే పేరున్నాని గుడ్డలు తీసి పంపిస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాం. ఏం చెప్తారు సార్ మొత్తంగా ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న మాటలు కావచ్చు, లేకపోతే మీ అడ్డుకోవడానికి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? అంటే పేరునని ఏం మాడుతూ ఉన్నాడు? రపా చీకట్లో వేసేస్తాం, లేపేస్తాం, నరికేస్తాం. ఎవరిని? మీరు వైకాపా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ప్రజలందరూ కూడా 53,000 ఓట్లతో మిమ్మల్ని ఓడగొట్టారు. బందర్లో నిన్ను 50,000తో, గుడివాడలో 53,000తో మిమ్మల్ని ఓడగొడితే ఇవాళ గుడివాడలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది కాబట్టి దాన్ని ఓర్చుకోలేక మీరు ఇవాళ కావాలని చెప్పి గుడివాడలో రపా చీకట్లో చంపేస్తాం, లేపేస్తాం, నరికేస్తాం. ఎవరిని? గుడివాడ ప్రజలనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనా? నాయకులనా? ఎవరిని చంపేస్తారు? ఎవరిని లేపేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తా ఉన్నాడు పేరునని. ఒళ్ళు ఎలా ఉంది నీకు? పిచ్చపిచ్చగా ఉందా? ఇవాళ పేరునని నువ్వు గుడివాడ వస్తే వెనక్కి తిరిగి వెళ్ళమని చెప్పి మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇష్టానుసారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనం చూసాం, మన చిత్తూరు జిల్లాలో
పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలా మామిడిగా తొక్కొద్దు అంటే డిఎస్పీ గారిని కూడా రప్పారప్ప నరికేస్తూ ఉన్నారు. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళని వేసేస్తారంట, ప్రజల్ని వేసేస్తారంట, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని లేపేస్తారంట. అంటే ప్రజలందరూ గాలిలో కూర్చున్నారా? మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈసారి 11 సీట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా రావు అని చెప్పి చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఏదైతే ఈ అడ్డుకోవడానికి సంబంధించి కూడా ఒక మహిళా కార్యకర్త కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరిగిందమ్మా? వాళ్ళు తోసేస్తే కారు మీద పడితే ఆ కారు అద్దాలు గుచ్చుకున్నాయి. ఇక్కడేమో బ్యానర్, అక్కడ బ్యానర్ దగ్గరికి వెళ్తున్నామేమోనని చెప్పి వాడిని బారికేడ్లు తోసేస్తే గీసుకుంది. చాలా అరాచకం సృష్టిస్తున్నారు వాళ్ళు. అధికారం లేకపోయినా కూడా వాళ్ళే అరాచకం సృష్టిస్తున్నారు. రైట్. మొత్తంగా కృష్ణా జిల్లాలో అటు వైసీపీ నేతలు చేస్తున్న మాటల దాడి ఏదైతే ఉందో ఆ మాటల దాడి మీద సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని నిన్న పామర్లో చేసిన వ్యాఖ్యలు రప్పరప్ప అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. మరొకవైపు కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు, ఈ ఇద్దరు వ్యాఖ్యల పట్ల గుడివాడలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇద్దరు కూడా క్షమాపణలు చెప్పాలి, అలాగే పేర్ని నాని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా తాము ఈరోజు నిరసన తెలిపేందుకు వస్తే అధికారంలో ఎలాంటి అరాచకం చేశారో ఇప్పుడు కూడా అలాంటి అరాచకం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కూడా క్రమశిక్షణతో ఉన్నాము, ఇక్కడి నుంచి కూడా అదే క్రమశిక్షణను మెయింటైన్ చేస్తాము. అయితే ప్రభుత్వం ఈ పేర్ని నాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం గుడివాడలో అయితే నెలకొంది. ఇదే కాకుండా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా. రప్పారప్పా అని నరుకుతామని అరవటం కాదని, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పేర్ని నాని మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తప్పులు చేసిన వాళ్లను నరికేద్దామంటూ కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. కూటమి నేతలు కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటామంటూ పరోక్షంగా హెచ్చరించారు. చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా. ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. హింసా విధ్వంసం వైసీపీ పాలసీ అని టీడీపీ నేతలు బోడే ప్రసాద్, కొనకళ్ల నారాయణ ధ్వజమెత్తారు. సమాజంలో ఇష్టారీతిన హింసను ప్రోత్సహించే విధంగా పేర్ని నాని మాట్లాడారన్న నేతలు ఇలాంటి వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు. కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపారపా నరకటం ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీరు మాత్రం హత్యలు చేయండి లేతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే ఈ రోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరొకసారి మరి స్పష్టమైంది. రేషన్ బియ్యం అక్రమ మైనింగ్, భూదందా, అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగి వ్యవహరిస్తా ఉన్నారు. నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి గాని ఇవాళ హింసను రేకెత్తించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలకాయ లేచిపోవాలి. ఏం భాష అది? పేరు నాని బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద? ఎన్ని నేరాలు చేశావు? గోడౌన్ లో బియ్యం ఏమైపోయినాయి? ఇవాళ రోజున రంగనాయక గుడి 10 ఎకరాల స్థానం, దానికి ఏం సమాధానం చెప్తావు? బీచ్ పక్కన గుడిసెలు తగలబెట్టారు, దానికి ఏం సమాధానం చెప్తావు? నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవాళ రోజున తమ్మనవారి సత్వరతో 1000 గజాల స్థలాన్ని నీ అయామతో ఆక్రమించుకున్నారు. హింసని ప్రోత్సహిస్తూ ఇవాళ రోజున నరికేయండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికేసేయండి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పి నువ్వు హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతావంటే నీ పైన చర్యలు తీసుకోవాలి. ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా పోస్టింగ్లు పెడతా ఉన్నారు. వీటన్నిటిపైన కూడా చర్య తీసుకోవాలి. మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై మచిలీపట్నం తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పేరు నాని గారు మాట్లాడారు. కను సైకి చేస్తే నరికేమన్నావు. ఎవరు నరకమన్నావు? ప్రజాస్వామ్యంలో ప్రజలనా, అధికారులనా, పబ్లిక్నా అనేది అర్థం కావట్లేదు. నీ భాష మార్చుకో. మాజీ ముఖ్యమంత్రి భాష, నీ భాష రెండే ఒకటిగానే ఉన్నాయి. మీరు నిజంగా వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు. అంటే ప్రభుత్వం వస్తాను ఇంకా కలగంటున్నావు అనమాట. నీ ప్రభుత్వం రావటం కల్లా, నువ్వు గెలవటం కల్లా. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి, బ్రిటిష్ పరిపాలన కన్నా దారుణంగా కింద గవర్నమెంట్ లో ఉంది అని ప్రజలు భావించబట్టే మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారికి అంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా ఎంత మెజార్టీ ఇచ్చారో ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఈ రోజు కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ప్రజలు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు వార్డులో ఎంత భయపడే పరిస్థితిలో ఉన్నారో, రాబోయే రోజుల్లో ఇప్పుడు అధికారం లేకపోతేనే ఈ రకంగా ఉండే, రేపొద్దున అధికారం వస్తే ఏ రకంగా ప్రవర్తిస్తారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు వినూత మరో నలుగురిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి మండలం బొకసంపాలానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే యువకుడు చెన్నైలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వినూత వద్ద డ్రైవర్గా పనిచేసిన రాయుడిని ఇటీవల తొలగించారు. 4 రోజుల క్రితం కనిపించకుండా పోయిన రాయుడు చెన్నైలో శవమై కనిపించాడు. విచారణ కోసం శ్రీకాళహస్తికి చెన్నై పోలీసులు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు నడిపిన కారు నంబర్ ఆధారంగా 5గురిని అరెస్టు చేసినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ వెల్లడించారు. రాయుడిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని అరుణ్ పేర్కొన్నారు. అయితే హత్య కేసు ఆరోపణలు రావడంతో వినూతపై జనసేన చర్యలు తీసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వినూతను పార్టీ నుంచి బహిష్కరిస్తూ జనసేన ప్రకటన విడుదల చేసింది. అహ్మదాబాద్ విమానం ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి తేల్చింది. విమాన ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్రమాదానికి ముందు కాక్పిట్లో సెకనుకు ఏం జరిగిందనేది ఏఏఐబి నివేదిక వెల్లడించింది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన వెనుక కుట్రకోణం లేదని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తేల్చింది. విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు కూడా ఎగురలేదని, అవి ఢీకొన్న ఆనవాలను గుర్తించలేదని వెల్లడించింది. ఈ మేరకు 15 పేజీలతో రూపొందించిన ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి విద్రోహ చర్య కారణమని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అయితే ఇంజన్ ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది. సెకను తేడాతో 2 ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు తెలిపింది. వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారని, ఒకటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీలో విఫలమైనట్లు వెల్లడించింది. ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లు అనిపించాయని ఏఏఐబి పేర్కొంది. కానీ బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తే థ్రస్ట్ లివర్లు పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించినట్లు తెలిపింది. ఆ ప్రకారంగా సాంకేతిక వైఫల్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. టేకాఫ్ కు ఫ్లాప్ సెట్టింగ్, గేర్ సాధారణంగా పనిచేశాయని, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. పైలట్లు ఇద్దరూ మెడికల్ గా ఫిట్ గా ఉన్నారని, ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం వారికి బాగానే ఉన్నట్లు ఏఏఐబి స్పష్టం చేసింది. గతంలో విమానం ఇంధన కంట్రోల్ స్విచ్ల్లో సమస్య వచ్చిన సందర్భాలు లేవని, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసిందని, దాన్ని ఎయిర్ ఇండియా అనుసరించలేదని ఏఏఐబి నివేదిక పేర్కొంది. సంబంధిత తనిఖీలు చేపట్టలేదని తెలిపింది. నివాస సముదాయాల మధ్యలో ప్రమాదం సంభవించిందని, పలు భవనాలను ఢీకొన్నట్లు గుర్తు చేసింది. ఇంజిన్, ల్యాండింగ్ గేర్ తో పాటు విమాన శిథిలాలు 1000 అడుగుల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడటం ప్రమాద తీవ్రతను చాటుతోందని పేర్కొంది. విమాన ప్రమాదానికి ముందు కాక్పీట్లో సెకనుకు ఏం జరిగిందనేది ఏఏఐబి తమ నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్లో జూన్ 12న ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి వచ్చి ఉదయం 11:17 అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1:10:38 విమానాశ్రయం బే 34 నుంచి లండన్ బయలుదేరేందుకు సిద్ధమైంది. 1:32:03 గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కు మారింది. 1:37:33 టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయింది. వెంటనే టేకాఫ్ ప్రారంభించగా విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. విమానం గాల్లోకి లేచింది. 1:38:42 గరిష్ట వేగమైన 180 knots ను అందుకుంది. మరుక్షణమే ఇంజన్ 1, ఇంజన్ 2 కు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కు మారాయి. 1 సెకను తేడాతో 2 ఆగిపోయాయి. ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజన్లు 2 టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైంది. తాను ఆఫ్ చేయలేదని, మరో
మరో పైలట్ సమాధానమిచ్చారు. ఎయిర్పోర్ట్ పెరిమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం సీసీటీవీ దృశ్యాల్లో రికార్డయింది. మధ్యాహ్నం 1:38:47 మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. 1:38:56 రెండో ఇంజన్ ఇంధన స్విచ్ కూడా కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. మొదటి ఇంజన్ తిరిగి ఆన్ అవ్వడం ప్రారంభించింది. రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చెయ్యలేకపోయింది. మధ్యాహ్నం 1:39:05 పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపారు. 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయని ఏఏఐబీ తన నివేదికలో వివరించింది. వీసాలపై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. వీసా మంజూరుతోనే వలసదారులపై స్క్రీనింగ్ ఆగిపోదని తెలిపింది. వీసాదారుని ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటామని పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అందులో పేర్కొంది. వాటిని అతిక్రమిస్తే వెంటనే వీసా రద్దు చేసి అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి పంపిస్తామని తేల్చి చెప్పింది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ను అమెరికా తప్పనిసరి చేసింది. వీసా దరఖాస్తుదారులు తమ ప్రొఫైళ్లను పబ్లిక్లో పెట్టుకోవాలని సూచించింది. అందుకు నిరాకరిస్తే వీసా జారీ చేయమని తెలిపింది.